गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तर्पदि गुरुस्तुति। नक्षत्रेश कृपापात्रं दैवज्ञेषु ध्रुवोपमं नक्षत्र सिद्धान्तप्रदं राघवाचार्यम् अहं भजे। राघवाचार्यम् अहं भजे। राघवाचार्यम् अहं भजे। उत्तमत्रेकान नक्षत्र दिग्बलं कालांतजीवादेह त्रिगुणात्मकं भिन्नपादप्रतिबिम्बसूत्रकर्तारं मीनाद्वयनाडी सिद्धान्तफलिततीर्थेतिकाचार्यं श्रीराघवाचार्यचरणौ शरणं सततं प्रपद्ये। ఓకే, నేను షేర్ చేస్తాను సార్ మీకు, అది షేర్ చేస్తాను. వాడు షేర్ అయింది రండి మాస్టర్, వస్తుంది. మిగతా అందరినీ మ్యూట్లో పెట్టేయమనండి సార్. అందరూ దయచేసి మ్యూట్లో ఉండండి. సార్ ఈ చిన్న స్క్రీన్ ఎట్లా సరిపోతుంది మాస్టర్. ఇప్పుడు కనపడుతుందా ఇది? కనపడుతుంది సార్. రైట్, మనము పాఠం మొదలు పెట్టుకున్నాము. మీకు స్క్రీన్ కూడా కనపడుతుంది. ఇది ఖాళీ చార్ట్, బ్లాంక్ చార్ట్. ఇక్కడ పచక్రము మామూలుగా మనం ఇంతకుముందు ఏమనుకున్నాము, 360 డిగ్రీస్ ఉంటుంది. 12 జ్యోతిష్యం అనేది ఏమి లేదండి, 360 డిగ్రీస్ పచక్రం ఉండేది. 12 రాసులు, 12 రాసులు, 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, వీటితో నిమిడీకృతమైనటువంటిదే ఈ జ్యోతిష్శాస్త్ర సారం. మొత్తం జ్యోతిష్యం అంతా అందులో ఉంది. ఏమేమిటివి? 12 రాసులు, 9 గ్రహాలు, ఇవి 9 గ్రహాలు, ఇంకోటి 27 నక్షత్రాలు. కాబట్టి ఇప్పుడు 12 రాసులు అంటే 12 రాసులు, 360 డిగ్రీలు మొత్తం ఈ భచక్రం అంతా న్యాచురల్ జోడియాక్ ఉండేది 360 డిగ్రీలు. 12 రాసులకు 12తో భాగిస్తే ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు వస్తుంది. అంటే ఏమి? ఇది 30 డిగ్రీలు. మొదటిది నంబర్ 1 మేషం, ఇది నంబర్ 1. ఇది మేషం అంటారు. ఇంగ్లీష్లో రాయాలా? 2 రాస్తలే. క్యాన్సర్ 5 లియో 6 వర్గో వర్గో లిబ్రా 7 లిబ్రా 8 స్కార్పియో లిబ్రా, తర్వాత SCORPIO స్కార్పియో, 9 తర్వాత సాజిటేరియస్ సాజిటేరియస్ SAGITTARIUS సాజిటేరియస్, 10 తర్వాత 10 క్యాప్రికాన్ 10
ఏమంటారు క్యాప్రికార్ క్యాప్రికార్ సిఓఆర్ఎన్ క్యాప్రికాన్. తర్వాత 11 ఆక్వేరియస్ AQUARIOUS. ఇదేదో స్పెల్లింగ్ తప్పు ఉన్నట్లుంది కొంచెం. ఓ తీసేయండి మాస్టర్. 12 పీసెస్. EISCES. ఇవి ఆంగ్లంలో పేర్లు. మొదటి రాశి ఏరిస్, రెండవది టారస్, 3 జెమిని, 4 క్యాన్సర్, 5 లియో, 6 వర్గో, 7 లిబ్రా, 8 స్కార్పియో, 9 సజిటేరియస్, 10 క్యాప్రికాన్, 11 ఆక్వేరియస్, 12 పైసిస్. దీంట్లోనే మళ్ళా తెలుగులో కూడా రాసుకోండి కొంచెం. మాస్టర్ చెప్పండి సార్, సరిపోతుంది. వద్దంటావా ఇక్కడ రాస్తే? అంటే ఎందుకో మీరు చెప్పేసేయండి, సరిపోతుంది. అందరికి ఉన్నాయి కదండి, పర్వాలేదు. అయితే వద్దులే అంటే సార్ అందరికి తెలుసులేండి సార్, అందరికి తెలుసు కాబట్టి ఇంకో విషయం చెప్పండి. రైట్. ఇది ఏరిస్ అంటే మేషం అంటారు దీన్ని. తర్వాత వృషభము, తర్వాతది 3 జెమిని, జెమిని అంటే మిథునం, తర్వాత క్యాన్సర్ కర్కాటకం, లియో సింహం, వర్గో కన్యా, లిబ్రా తుల, 8 స్కార్పియో వృశ్చికం, సజిటేరియస్ ధనస్సు, తర్వాత క్యాప్రికార్న్ మకరం, ఇది ఆక్వేరియస్ అంటే కుంభం, పైసిస్ అంటే మీనం. ఇవి ఇంగ్లీష్లో తెలుగులో వీటికి పేర్లు. ప్రతి రాశి ఈచ్ అండ్ ఎవ్రీ సైన్ కన్సిస్ట్ ఆఫ్ 30 degrees. మేషంలో 30, ఇక్కడ 30, వృషభము మిథునం 30, అట్లా ప్రతిదీ 30. 30 × 12 360 అవుతుంది. కానీ ఇక్కడ మేషంలో ఒకటి ముందు అశ్వని భరణి కృత్తికా పాదం మేషం అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది. అది ప్రతి ఒక్కరికి నోటికి వస్తే సులభంగా ఉంటుంది. మీరు అది అశ్వని భరణి కృత్తికా పాదం మేషం అంటే ఇక్కడ ఏం లేదండి. అశ్వని అశ్వని ఇక్కడ అశ్వని భరణి కృత్తికా పాదం మేషం అంటే ఏమి? అశ్వని 1 2 3 4 పాదాలు, అలాగే భరణి 1 2 3 4 పాదాలు, కృత్తిక 1. ఇది 1 2 3 4 అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, కలిసి మొత్తం 9 పాదాలు అయింది. 9 పాదాలు అంటే 30 డిగ్రీలు 9 పాదాలకు పంచితే ఒక్కొక్క పాదానికి 320 వస్తుంది. ఈచ్ పాదా కన్సిస్ట్ ఆఫ్ మళ్ళీ ఇదే వచ్చిపోతుంది కదా ఇది. ఈచ్ pada consists of 13 degrees. 3 degrees 20 minutes. 320 degrees. ఒక్కొక్క పాదానికి 320 degrees. అలా 4 పాదాలకు
4 ఇంటూ 3 degrees 20. 320 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 12 13-20 డిగ్రీస్ అవుతుంది. అంటే ఏమి? ఒక నక్షత్రము ఈచ్ స్టార్ సార్, ఈచ్ Okay, okay. స్టార్ అంటే సింపుల్ గా ఉంటుంది కదా సార్. ఈచ్ నక్షత్ర 30 డిగ్రీస్ 13 డిగ్రీస్ ఉంటుంది. 13-20 ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏమి? ఇక్కడ అశ్వని 13-20 1 2 3 4 పాదాలు, భరణి 13-20 13-20 26-40. ఇంకా ఎంత ఉంది? ఒక 3-20 కలిపితే 30 అవుతుంది. 13-20 ఎంత? 26-40 కదండి. Yes, sir. 40 ఒక 3-20 కృత్తిక 30 degrees. 30 డిగ్రీలు సరిపోయాయి. అట్లా ప్రతిదీ. ఇక్కడ ఏముంది? ఇక్కడ టారస్లో కూడా ఇక్కడ మీకేమొచ్చింది? ఇక్కడ భారత్ కృత్తిక 1 ఉంది. ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ కృత్తిక టారస్లో కృతిక 2 3 4 ఇది మార్చాల. ఇది కృత్తిక 2, 3, 4 2 3 4 పాదాలు. తర్వాత కృత్తిక తర్వాత ఏమి? రోహిణి 1 2 3 4. తర్వాత కృత్తిక రోహిణి మృగశిర ఎంత? 1 2. అప్పుడు చూడండి ఇక్కడ 9 పాదాలు. కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, 7, మృగశిర 2, మొత్తం 9 పాదాలు అయిపోయింది. 9 పాదాలు. ఒక్కొక్క పాదము 3-20 మాదిరి 9 పాదాలకు 30 డిగ్రీలు సరిపోయింది. అశ్వని భరణి కృత్తికా పాదం మేషం కృత్తిక త్రయోర్ రోహిణి మృగశిరార్థం కృత్తిక త్రయోర్ రోహిణి మృగశిరార్థం వృషభం మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్ మిథునం. అది ఇక్కడ మృగశిర ఇక్కడ 2 1 2 వచ్చినాయి. ఇంకా మిగిలినది 3 4 అక్కడ వస్తాయి. 3 4 అయ్యో ఇక్కడ వస్తాయి. ఇక్కడ రావాలి 3, 4 మృగశిర 3 4. తర్వాత ఏమి? మృగశిర అయినాక ఆరుద్ర అశ్వని భరణి కృతిక ఆరుద్రానా ఎలా అయినా కొట్టండి. ఆరుద్ర 1 2 3 4 ఆరుద్ర. తర్వాత పునర్వసు పునర్వసు 1 2 3. 1 2 3 సరిపోయిందా? ఓకే సార్. చూడండి ఇక్కడ 2 ఇవి 4 6 3 9 పాదాలు. 9 పాదాలు అంటే ఏమి? అశ్వని భరణి కృత్తిక పాదం మేషం. రాసుకుంటారా? రాసుకోండి నిదానంగా. అశ్వని భరణి కృత్తిక పాదం మేషం. యాన్న ఉండాలి. తీసుకొచ్చి పెడుతున్నా. అది యాన్న ఉంది. సార్ దయచేసి అందరు మ్యూట్లో ఉండండి సార్. ఇదిగో ఇది రాసుకోండి అప్ప. కనీసం మీరు నక్షత్ర రాశి శ్లోకము అని ఉంది. అశ్వని భరణి కృత్తిక పాదం మేషం కృత్తిక త్రయోర్ రోహిణి మృగశిరార్థం వృషభం మృగశిరార్థం ఆర్ద్ర పునర్వసు త్రయోర్ మిథునం పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం. వాటికి ఒక ఇది అయిపోతుంది, ఒక సైకిల్.
క్యాన్సర్లో పునర్వసు 4 పునర్వసు 4 పునర్వసు అయినాక పుష్యమి USHYAMI పుష్యమే 1 2 3 4 పునర్వసు అయినాక ఆశ్లేష పుష్యమే ASLESHA ఆశ్లేష ఆశ్లేష 1 2 3 1 2 3 4 ఆశ్లేషాంతం. ఇక్కడికి ఒక సైకిల్ అయిపోతుంది. అంటే అశ్వని భరణి కృతికా పాదం మేషం కృతిక త్రయోర్రోహిణి మృగశిరార్థం వృషభం మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్మిథునం పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం. వాటికి ఒక నవకం అయిపోయాయి ఒకటి. మళ్ళా ఇక్కడ నుంచి బిగిన్ లియో నుంచి ఏమి మఖా MA పుబ్బ మఖా ఉత్తర ఒకటో 2 3 4 మఖ 4 పాదాలు మఖ పుబ్బ 1 2 3 4 పుబ్బ 1 2 3 4. తర్వాత ఉత్తర 1 చూడండి. ఇప్పుడు మఖ ఇవి 4 ఇది 4 8 1 9. ఈడ ఏం తప్పు వచ్చింది ఇది స్పెల్లింగ్. పుబ్బ ఉత్తర పాదం ఉత్తరాత్రజం హస్త ఉత్తర మఖ పుబ్బ ఉత్తర పాదం సింహం. తర్వాత ఇక్కడ మళ్ళా ఉత్తరాత్రయం హస్త చిత్త ద్వయం ఉత్తర 2 3 4 ఉత్తర అయినాక హస్త 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 చిత్త చిత్త హస్త చిత్త అర్థం 1 2 సారీ 1, 2 ఇక్కడ మఖ పుబ్బ ఉత్తర పాదం సింహం ఉత్తర త్రయోర్ అంటే 2 3 4 ఇక్కడ 1 వచ్చింది. ఇంకా మిగిలిన 3 పాదాలు ఉత్తర త్రయోర్ హస్త చిత్తార్థం కన్యా. ఇక్కడ మళ్ళా చిత్తార్థం ఈ కింది నుంచి రావాలి. ఇక్కడ ఇది వస్తుందో రాదో ఈ టైప్ చేయడానికి. సరే ప్రయత్నిద్దాం. చిత్త 3 1 3 4 స్వాతి చిత్త SWATHI స్వాతి 1 2 3 4 స్వాతి. తర్వాత శాఖ పైకి పోవాలి. ఇది VISHA విశాఖ 1 2 2 3 1 2 3 విశాఖ త్రయస్థుల. చూడండి మళ్ళీ ఇక్కడ విశాఖ త్రయస్థుల. ఇక్కడ ఏమి కింది నుంచి రావాలా మళ్ళీ ఇక్కడ విశాఖ పాదం విశాఖ 4. తర్వాత అనురాధ ANURAD అనురాధ జ్యేష్ఠాంతం 1 2 3 4. మళ్ళీ పైకి పోవాలి. ఇది కర్సర్. ఇది పెద్ద తలకాయ నొప్పి కర్సర్తో. అనురాధ జ్యేష్ఠ కదా JYESHTA జ్యేష్ఠ జ్యేష్ఠాంతం 1 2 3 4 2 3 4. ఇది ఒక నవకం. చూడండి ఇక్కడ నుంచి ఇదిగో అశ్విని భరణి కృతికా పాదం మేషం కృతిక త్రయోర్రోహిణి మృగశిరార్థం వృషభం మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్మిథునం పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం. తర్వాత మఖ పుబ్బ ఉత్తర పాదం సింహం ఉత్తర త్రయోర్ హస్త చిత్తార్థం కన్యా చిత్తార్థం. ఇక్కడి నుంచి ఇంతవరకు ఇట్లా వస్తుంది. ఇక్కడి నుంచి మాత్రము కింద నుంచి పైకి పోవాలి. మీరు ప్లానెట్ చేసేటప్పుడు కూడా చూడండి అట్లనే జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదే అలవాటు చేసుకుంటే బాగుంటుంది.
చిత్తార్థం స్వాతి విశాఖ త్రయోస్తుల విశాఖ పాదం అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. ఇక్కడ మళ్ళా ఏమి జ్యేష్ఠ వృశ్చికమైనాక మూల 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 పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూల పూర్వాషాఢ 1 2 3 4 మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ UTTJRASHADHA మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం 1 ఆడికి మళ్ళీ ఉత్తరాషాఢ ధనిష్ట ఏంది ఈడ తప్పు వచ్చింది కదా, ఇది ఎట్లొచ్చాయి ఇది టీటీ దగ్గర పోయిందంట. UTTJRA శ్రవణం శ్రవణం ఉత్తరాషాఢ 2 3 4 ఉత్తరాషాఢోత్తరయం శ్రవణం ధనిష్టార్థం మకరం. శ్రవణం శ్రవణం 1 2 3 4 శ్రవణం ఉత్తరాషాఢ ధనిష్ట 1 2 DHANISHTA ధనిష్ట ధనిష్ట 2 1 2 2 సరిపోతుందా? 3 4 3 Yes, 7 sir. 8 9 సరిపోయింది ధనిష్టార్థం. మళ్ళీ ఇక్కడ ధనిష్ట 3 4 ఇక్కడ DHANISH ధనిష్ట 3, 4 ధనిష్ట. మళ్ళా తర్వాత పైకి రావాలా కర్సర్ పైకి అబ్బో ఒకటి మారుతుంది కష్టంగా పీకలేదు. ధనిష్ట అయినాక శతభిషమా సార్ అయిపోయిన తర్వాత మాట్లాడటం అయిపోయిన తర్వాత కట్ చేయండి సార్, డిస్టర్బెన్స్ వస్తుంది. రికార్డింగ్ దెబ్బతింటుంది సార్. ధనిష్టార్థం శతభిషం ధనిష్ట శతభిషం తర్వాత ఏమయ్యా? పూర్వభద్ర పూర్వభాద్రోత్రయం పూర్వభాద్ర 1 2 3 1 2 3 పూర్వభాద్ర త్రయో. మళ్ళీ తర్వాత పైకి పూర్వభాద్ర 4 ORVABHADRA పూర్వభాద్ర పూర్వభాద్ర 4 తర్వాత ఉత్తరాభద్ర పైకి పూర్వభాద్ర ఉత్తరాభాద్ర 1 2 3 4 మళ్ళీ పైకి RAVATHI 1 2 3 4. ఇప్పుడు చూడండి అన్ని వచ్చేసినాయి. అశ్విని భరణి కృతిక పాదం మేషం కృతిక త్రయోర్రోహిణి మృగశిరార్థం వృషభం మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్మిథునం పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం మఖా పుబ్బ ఉత్తరాపాదం సింహం ఉత్తర త్రయోర్హస్త చిత్తార్థం కన్యా చిత్తార్థం స్వాతి విశాఖ త్రయోస్తుల విశాఖ పాదం అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. ఇక్కడ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనస్సు ఉత్తరాషాఢ త్రయోర్ శ్రవణం ధనిష్టార్థం మకరం తర్వాత ధనిష్టార్థం శతభిషం
పూర్వాభాద్ర త్రయోర్ వాటికి కుంభం. ఇంకా పూర్వాభాద్ర పూర్వాభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యంతం మీనం. ఇది శ్లోకం. మీరు ఈ శ్లోకాన్ని రాసుకోండి, లేదా మీరు ఇదిగో ఇది అశ్వని భరణి కృతికా పాదం మేషం, కృతికా త్రయోర్రోహిణి, మృగశిరార్థం వృషభం, మృగశిరార్థం ఆర్ద్ర, పునర్వసు త్రయోర్మిథునం, పునర్వసు పాదం పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం, మఖా పుబ్బ, ఉత్తరా పాదం సింహం, ఉత్తర త్రయోర్హస్త చిత్తార్థం కన్యా, చిత్తార్థం స్వాతి, విశాఖ త్రయోస్తుల, విశాఖ పాదం అనురాధ, జ్యేష్ఠాంతం వృశ్చికం, మూల పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాద ధనస్సు, ఉత్తరాషాఢ త్రయోర్ శ్రవణం, ధనిష్టార్థం మకరం, ధనిష్టార్థం శతభిషం, పూర్వాభాద్ర త్రయోర్ కుంభం, పూర్వాభాద్ర పాద, ఉత్తరాభాద్ర రేవత్యంతం మీనం. ఇది శ్లోకమన్నా రాసుకోండి, లేదా ఫోటో తీసుకొని తర్వాత మీరు నోట్లో ఉన్న ఎక్కించుకోండి. ఇది ఒకే దాంట్లో రావడం లేదు ఇది, కాబట్టి ఇక్కడికి ఒకసారి ఫోటో తీసుకోండి. మళ్ళీ రాసుకున్నారా, ఫోటో తీసుకున్నారా, మీ ఇష్టం అది. గారు ఫోటో తీసుకుంటాం, ఫస్ట్ నుంచి పెట్టాలి. తీసుకోండి అమ్మా, తీసుకోండి, లక్షణంగా తీసుకోండి. అదిగో నక్షత్ర రాశి శ్లోకం ఇంతవరకు వస్తుంది, ఆ నుంచి ఇంతవరకు ఒకసారి తీసుకోండి. ఈ లైన్ వరకు, వృశ్చికం వరకు అయిపోయింది. మళ్ళీ పైకి అంటాను, అది ఒకసారి తీసుకోండి. ఇది మూలా పూర్వాషాఢ, అది ఒకసారి తీసుకోండి. కంప్లీట్ శ్లోకం వస్తుంది, మీరు తర్వాత నిదానంగా నోట్స్లో ఎక్కించుకోండి. ఇది ఏమిటంటే మనము ఎంత వయసు వచ్చినా ఇది నోటికి వస్తే తొందరగా చేసుకోవచ్చు. మనకన్నీ ఈ పాదాలతోనే, మీనాటులో ఎక్కువగా పాదాలతోనే మాట్లాడతారు వాళ్ళు ఎక్కువ. ఈ గ్రీలు కూడా వాడతాము, వాడమని కాదు. ఓకేనా, తీసుకున్నారా సార్? ఓకేనా, అయిపోయింది గురువు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ద్వాదశ రాశులను గురించి, నక్షత్రాలు అంటే దాంట్లో ఉన్న నక్షత్రాలు. ఇప్పుడు ఈచ్ డిగ్రీ 30, ప్రతి రాశిలో 30 డిగ్రీలు ఉంటాయన్నాం. అశ్వని 4 పాదాలు అంటే 13, 20, ఇది 13, 20, ఇది 3, 20 కలిపి 30 డిగ్రీలు అవుతుంది. అట్లా ప్రతిదీ 30 డిగ్రీలే ఉంటుంది. మీరు కొలుచుకోండి కావాలంటే. ఈచ్ డిగ్రీ ప్రతిదీ రాశికి 30 డిగ్రీలు వస్తాయి. ఒక్కొక్క పాదానికి 3, 20 డిగ్రీలు అయితే 9 పాదాలు ఉంటాయి. కాబట్టి మీరు అవి తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అంటే, మళ్ళా లోపలికి పోదాం నిదానంగా. ఇప్పుడు ఇక్కడ ఈ మేషానికి అధిపతులు, మేషానికి అధిపతి, వృశ్చికానికి, మేష వృశ్చికములకు అధిపతి కుజుడు. మేషానికి అధిపతి కుజుడు. మేష వృశ్చికములకు కుజుడు, మేష వృశ్చికములకు కుజుడు. అలాగే వృషభ మిథునం, వృషభ తులలకు శుక్రుడు. వృషభ తులలకు శుక్రుడు. తర్వాత మిథున కన్యలకు బుధుడు. తర్వాత ధనుర్మీనములకు గురువు. ధనస్సుకు, మీనానికి, ఇక్కడ మీనం గురువు. తర్వాత మకర కుంభములకు శని. ఇది అధిపతులు చూడండి.
దీన్ని మేష వృశ్చికములకు కుజుడు అన్నాం. కుజుడిని మార్స్ అంటారు ఇంగ్లీష్లో, MARS, అది కూడా మార్స్. వీనస్, శుక్రుడిని వీనస్. బుధుడు మెర్క్యూరీ. ఇక్కడ చంద్రుడు, క్యాన్సర్ కు చంద్రుడు. చంద్రుడు ఈయనను మూన్ అంటారు. మూన్. లియోకు సన్ అధిపతి, సన్. సన్ రవి. సూర్యుడు, ఆయననే సన్ అంటారు. సన్. సన్. ఇక్కడ బుధుడు, మెర్క్యూరీ. బుధుడు. మెర్క్యూరీ. ఇక్కడ శుక్రుడు, వీనస్. ఇక్కడ కుజుడు, మార్స్. మార్స్. గురువు, జూపిటర్. సాటర్న్. సాటర్న్. ఇక్కడ సాటర్నే. సాటర్న్. తర్వాత ఇక్కడ గురువు, జూపిటర్. జూపిటర్. ఇవి అధిపతులు. అంటే మేష వృశ్చికములకు కుజుడు, ఆ కుజుడిని మార్స్ అంటాము. వృషభతులకు శుక్రుడు, శుక్రుడిని వీనస్ అంటాము. మిథున కన్యలకు బుధుడు, బుధుడిని మెర్క్యూరీ అంటాము. క్యాన్సర్కు చంద్రుడు, చంద్రుడిని మూన్ అంటారు. లియో, సూర్యుడు, సింహానికి సూర్యుడు అధిపతి, సన్, సూర్యుడిని. తర్వాత ధనస్సు, మీనం. ధనస్సు, మీనములకు గురువు, జూపిటర్, గురువును. మకర కుంభములకు శని, సాటర్న్. ఇవి తెలుసుకున్నారు. ఇవి అంటే మీకంతా తెలిసినదే, కానీ ఎందుకంటే బిగినర్స్ ఉన్నారు, ఏమీ తెలియని వాళ్ళు మన బ్యాచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. మీకంతా వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కాదు, వాళ్ళ కోసం కాదు. బిగినర్స్, లర్నర్స్ కోసం ఇంత తిప్పలు పడుతుండేది. వాళ్లకు రావాలి ఇవి బేసిక్స్. ఇవన్నీ చూడండి. ఇది కూడా మీరు కావాలంటే ఫోటో తీసుకుంటారేమో తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఇటుకి ఇది రాదు, ఇంత ఇటుక హాఫ్ ఒకటి తీసుకుంటారా? తీసుకుంటారు సార్. గారు రాసుకున్నాం. ఓకే సార్, రాసుకుంటారు, సరిపోతుందండి. రాసుకోండి, రాసుకోండి, రాసుకోండి. ఇంగ్లీష్ పదాలు కూడా తెలిసి ఉంటే మేలు కదా సార్. తెలియాలప్ప, అందరికీ తెలియాలా. ఇప్పుడు మా దాంట్లో ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, పెద్దలు చాలామంది ఉన్నారు, సీనియర్స్ మా దాంట్లో. ఎందుకంటే కప్పలంటే నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. నేను వాళ్ళ కోసం కాదు, బిగినర్స్, ఏమీ తెలియని వాళ్ళు ఉన్నారు మన గ్రూప్లో. ఎందుకంటే నాకు అప్లికేషన్స్ వస్తాయి కదా, దాంట్లో ఎవరి యొక్క క్వాలిఫికేషన్ ఏమిటి, ఏమేమి నేర్చుకున్నారు అవన్నీ అడిగేది. ఎందుకంటే దీనికోసమే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఏ రకంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలా, మనము ఏ స్థాయికి దిగి వచ్చి చెప్పాలి వాళ్ళకు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు, వచ్చిన వాళ్ళకి చెప్పడం గొప్ప సంగతి కాదు. ఏమీ రాని మొద్దు శుద్ధలను తీసుకొని మనం వృద్ధి, అయ్యా నేను ఇంత పర్సెంట్ తెప్పించినా అంటే సరే,
బాగా క్లాస్ 1 స్టూడెంట్ వాళ్ళని తీసుకొని ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు ఆ కార్పొరేట్ స్కూల్స్లో తీసుకొని జాయిన్ చేసుకొని మేము ఇంత పర్సెంట్ సాధించినామంటే గొప్ప సంగతి కాదు అది. అట్లా లర్నర్స్ను తీసుకొని ఏమీ తెలియని వాళ్ళు ఉన్నారు మన దాంట్లో, వాళ్ళ కోసం ఇంత తిప్పలు. ఇది వచ్చిందంటే బేసిక్స్ వచ్చిందంటే ఇంకా చదువుతారు వెళ్ళిపోతారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. పైగా ఇంకొక విశేషం ఏంటంటే మన గ్రూపులో చాలామంది అర్చకులు, పూజారులు, తర్వాత పౌరోహితులు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే వాళ్ళను కూడా దృష్టి పెట్టుకోవాలి మనం. ఏది ఇది నేర్చుకున్నారంటే వాళ్ళకు కొంచెము చన్నీళ్లకు వేడి నీళ్ళు తోడన్నట్లా ఉపయోగపడుతుంది వాళ్ళకి. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. మన దాంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ హోమియో డాక్టర్స్ 3 ఉన్నారు మన దాంట్లో, గైనకాలజిస్ట్ 2-3 ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళ ప్రతి ఒక్కరు ఈ ప్రొఫెషన్ లేదు అనడానికి లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దండిగా ఉన్నారు. కాబట్టి మనకు అన్నీ ఉన్నాయి మన గ్రూప్లో. రాసుకున్నారా? అయిపోయింది సార్. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఇది ఇప్పుడు మీనాటు వాళ్ళు ఏమి చెప్తారు వాళ్ళు అంటే అవే మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనము మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం అని అన్ని రాసుకున్నారు కదా. ఇప్పుడు అవును సార్. 12 రాసులు ఇవి. ఆ పేర్లు మీకు గుర్తుంటాయి. ఒకవేళ ఈరోజు కొత్త వాళ్ళకు గుర్తుండకపోవచ్చు, ఏం పర్వాలేదు. ఇక్కడ మొట్టమొదట వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2 గ్రూపులుగా విభజించినారు దీన్ని. ఈ చాప్టర్ మొత్తం దీన్ని 2 గ్రూపులుగా విభజించినారు. ఏమని? సన్ గ్రూపు, మూన్ గ్రూపు అని. అంటే రవి వర్గము, చంద్రవర్గము. రవి వర్గము, చంద్రవర్గము. రవి ఎక్కడ? సింహం మనకి. ఇది సన్ మామూలుగా ఉండేది, సన్ ఉండేది. ఇది మూన్. ఇది మూన్. చూడండి ఇక్కడ సన్ నుంచి వరుసగా, సన్ నుంచి కింద సన్, ఇదేమి వర్గో, లిబ్రా, ఇది లియో, వర్గో, లిబ్రా, ఇది స్కార్పియో, ధనస్సు, మకరం. ఇంతవరకు సన్.
చంద్ర షడ్గ, సూర్య షడ్గ. ఆ, ఇది ఇక్కడ చంద్ర షడ్గ. ఏమయ్యా షడ్గ స్పెల్లింగ్ రాలేదు? షడ్గ ఈస్ కాల్డ్ షట్క. రాలే. సరేలే, ఇవి మూను, ఇది కిందివన్నీ సూర్య సన్. షడ్. చంద్రపాలితాలు ఏదో ఒకటి, మీరు చంద్రవర్గు, చంద్రవర్గం సూర్యవర్గం పెట్టండి సార్. చంద్రవర్గ, సూర్యవర్గ అట్లా. అంతే. ఆ? అంతే సార్. అదే పెట్టండి సూర్యవర్గ అంతే సార్, సరిపోతుంది. ఆడ స్పెల్లింగ్ రాలే, అది కొద్దామంటే. వర్గాన్ని కొట్టేసేయండి, ఇబ్బంది ఏంది. అదే ఇది అంటే ఏమి, ఇక్కడి నుంచి కర్కాటకము నుంచి పైవి కర్కాటకం 1, 2, 3, 4, 5, 6 ఇంతవరకు ఈ పైవన్నీ 6 చంద్రవర్గ. ఈ సింహం కాడ నుంచి 6 గుర్తు మీకు ఒక చంద్రుడి నుంచి పైవి చంద్రవర్గ, ఈ సూర్యుడి నుంచి ఇవన్నీ సూర్యవర్గ. ఇది ఒక టైప్. ఇది సన్ మూన్ గ్రూప్ అన్నా పెట్టుకోండి, లేదా చంద్రవర్గ సూర్యవర్గ అన్నా పెట్టుకోండి. ఇంకొకటి రెండవ చార్ట్. ఇవి చార్ట్లు మాత్రం మీరు కంపల్సరిగా వేసుకోవాలి. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే ఉండాలా మనం. ఎందుకంటే ఆయన పదే చెప్పాడు, అయ్యా మేము ఏ రకంగా చెప్పితే అవే చెప్పండి, వాళ్ళకు కొత్తవి చెప్పి కన్ఫ్యూజ్ చేయకండి అని చెప్పేసి రాజాసార పదిగా చెప్తా ఉంటాడు. కాబట్టి వారి అడుగుజాడల్లోనే వాళ్ళు ఏం చెప్తే అదే చెప్తున్నాను మీకు, నేనేం కొత్త చెప్పడం లేదు. కాకపోతే కొంచెం నిదానమైన పర్వాలేదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది జోడియాక్, పొజిషన్ ఇన్ ది జోడియాక్ న్యాచురల్ హౌస్ నంబర్స్ అంటాడు. ఇప్పుడు అంటే ఏమి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇవి అంటే క్రమ సంఖ్యలు, సీరియల్ నంబర్స్ రాసుకున్నారు. దీన్ని పొజిషన్ ఇన్ ది జోడియాక్ న్యాచురల్ హౌస్ నంబర్స్ అని వాళ్ళు పెట్టినారు. పొజిషన్ ఆఫ్ జోడియాక్. తెలుగులో చెప్పండి సార్. పొజిషన్ ఇన్ ద జోడియాక్ అంటే పొజిషన్ ఇన్ ది అంటే ఏం లేదండి, మేషాదిగా నంబర్ 1 మేషం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 క్రమంగా రావడం. రాసులు వాటి సంఖ్యలు. రాసులు వాటి సంఖ్యలు. బాగుంది, ఇది మంచి మాట. ఇది రాసుకో అట్లా మతి దేవయ్యా స్వామి, ఎవరు ఆయన, రాసులు రాసులు వాటి సంఖ్యలు. అదే మతికి దేయి అట్లా. రాసులు రాసులు వాటి సంఖ్యలు. ఇది రెండవ చార్ట్. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చెప్తున్నా నేను. తర్వాత మూడవ చార్ట్.
పడుతుందా ఇక్కడ పడుతుందిలే, ఏం భయం లేదు. మూడవ చార్ట్ ఏమిటిది అంటే, అప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఫస్ట్లో జీరో ఒక్కొక్క రాశిలో 30 డిగ్రీలు ఉంటాయి అని చెప్పినాం కదా. అదే ఇక్కడ స్పాన్ ఇన్ ది జోడియాక్ ఇన్ డిగ్రీస్, స్పాన్ ఇన్ ది జోడియాక్ ఇన్ డిగ్రీస్ ఈ చార్ట్ అంటే ఏమి, ఇక్కడ 00 నుంచి 30 డిగ్రీస్ అది మేషం. 00 నుంచి 30 డిగ్రీస్ వరకు 30 to 60. మళ్ళా 30 నుంచి 60 వృషభం. రాశి ప్రమాణములు 60 నుంచి 90 అట్లా. మ్యాజిక్ మళ్ళా బాక్స్ 90 నుంచి 30 కలిపితే 120 అంతేనా? అంతే సార్. 120 నుంచి మళ్ళా ఒక 30 కలిపితే 150. 150. మళ్ళా కింద 150 నుంచి 180. ఒక 30 కలిపితే 180. 180 to మళ్ళా ఇక్కడ 180 నుంచి 210. 30 కలిపితే 210 అవుతుంది. మళ్ళా ఇక్కడ 210 నుంచి 30 కలుపు 240. ఏదైనా పొరపాటు చెప్తే చెప్పండి. 240 సుబ్రహ్మణ్యం సార్ కరెక్టే మేడం సార్, కానీ 270. తర్వాత 270 to 300. 270 to 300. 300. మళ్ళీ పైన 300 to 330. 300 to 330. 330. మళ్ళీ ఇక్కడ 330 to 330 to 360. ఇది అయిపోయింది. ఇవన్నీ మ్యాజిక్ బాక్స్. దీన్ని స్పాన్ ఇన్ ది జోడియాక్ ఇన్ డిగ్రీస్ అంటాడు. ఇవన్నీ అంటే రాశి పరిమాణం అని వచ్చింది. రాసులు వాటి యొక్క ప్రమాణములు, రాశి ప్రమాణములు ఇన్ డిగ్రీస్ అనొచ్చు. రాశి ప్రమాణములు డిగ్రీలలో రాశి ఆరంభ అంత్యకాలములు అది కూడా చెప్పవచ్చు. అట్లయినా సరే రాసి స్ఫుటములో వస్తుంది. స్ఫుటములో ఏదన్నా రాసుకోండి. మాస్టర్ వద్దులేండి, అవన్నీ రాయకర్లు వదిలేసేయండి మాస్టర్, ఎందుకు తెలుసు అందరికి. సార్ వదిలేసేయండి సార్. రైట్. అంటే ఏరీస్ 0 to 30 degrees అన్నట్టుగా. ఏరీస్ లో 0 to 30 డిగ్రీస్, వృషభం 30 నుంచి 60, మిథునం 60 నుంచి 90, కర్ణాటక 30 నుంచి 120, సింహం లియో 120 నుంచి 150, కన్య 150 నుంచి 180, తుల 180 నుంచి 210 డిగ్రీలు, తుల వృశ్చికం 210 నుంచి 240 వరకు, ధనస్సు 240 నుంచి 270, మళ్ళా మకరం 270 నుంచి 300, ఇది కుంభం 300 నుంచి 330 వరకు, మళ్ళా మీనం 330 నుంచి 360 వరకు. అది ఇవన్నీ కూడా రాశి కారకత్వాలు మ్యాజిక్ బాక్స్ కి సంబంధించి. ఇట్లాంటివి దండిగున్నాయి. ఇవన్నీ రాశి కారకత్వాలు అంటారు. ఇప్పుడు చెప్పేటివి ఇవన్నీ ఈ చార్ట్లు ఈ నుంచి మొదలు వాళ్ళు మీనాటులో ఇది నంబర్ 1 చార్ట్. ఇది చంద్రవర్గము సూర్యవర్గము. అది ఒకటి, చంద్రవర్గ సూర్యవర్గం అది 1. తర్వాత రాసులు 1 సైకిల్. ఇది రాసులు 1 సైకిల్. తర్వాత డిగ్రీస్ రాసులు. ఇది 2 అయిపోయా. ఇది 3. ఇంకా ఇప్పుడు 4వ వేసుకోవాలా.
ఇది ఏం లేదండి, ఇంతకుముందు ఫస్ట్లో చెప్పినా కదా మీకు, ఏరీస్ అని, అవి పేర్లు, ఇంగ్లీష్ పేర్లు ఇవి. ఏరీస్, టారస్, జెమిని. అట్లా. టారస్, తర్వాత ఇక్కడ జెమిని, 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 క్యాన్సర్, లియో. వెంకటేశ్వర్లు గారు మీరు కామ్ అయిపోండి, రికార్డింగ్ పాడైపోతుంది రేపు పొద్దున్నే. సారీ. మనం ఏం చేయలేం, వాళ్ళ ఇష్టం. మీకు అన్ని ఫెసిలిటీస్ ఎవరు ఇవ్వరు, ఇన్ని ఫెసిలిటీస్. ఇవ్వండి నేమ్స్, ఆంగ్లంలో దీనికి పేర్లు. నేమ్స్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంగ్లీష్ ఎట్లన్నా రాసుకోండి మీరు. ఇది 4వ చాప్టర్. రాసులు ఆంగ్ల నామములు. అట్లా, ఇది 4. ఏమో సౌండ్ వస్తుంది సార్, ఎవరో ఎర్రని. ఫ్యాన్ సార్ అది. కరెంట్ కంట్రోల్ చేయండి దాన్ని. నాకేం అభ్యంతరం లేదు, మీకు రికార్డు స్పాయిల్ అవుతుంది, మీ ఇష్టం. ఇప్పుడు చాలా ఇబ్బంది పడతాం, ఇది చెప్తాను. ఇప్పుడు 4 అయిపోయినాయి కదా, ఇది 5వ చాప్టర్. ఐదవ చాప్టర్ లో నేమ్స్ అండ్ సింబల్స్. మాస్టర్ అది లాస్ట్లో పెట్టండి, లేకపోతే అది పెట్టా, అది దాన్ని అది ఓపెన్ చేస్తాను. మన దగ్గర ఉంది కదా అది. ఎక్కడ బాయ్ అది డాక్యుమెంట్స్ లో. అదిగో ఇదండి. ఇది నాకు ఈ బొమ్మలు వేయడానికి రాదు, దాంట్లో తీసి పేస్ట్ చేసినాం, కట్ చేసినాం. ఇది ఏరీస్కు ఇది గుర్తు, టారస్కు ఇది గుర్తు, ఇట్లా జీరో పెట్టి ఇట్లా పైన అది. ఇది జెమిని, ఇది ఈ గుర్తు. ఇది క్యాన్సర్ అంటే కర్కాటకానికి గుర్తు ఇది. అలాగే ఇది లియో, ఇది లియో. తర్వాత ఇది వర్గో, ఇట్లా ఎమ్ అని మళ్ళీ ఇట్లా తోకన్నాడు, వర్గో. ఇది లిబ్రా, త్రాసు, లిబ్రా ఇట్లా. ఇది స్కార్పియో అంటే తేలు. ఇది సాజిటేరియస్,
ధనస్సు యారో. ఇది క్యాప్రికాన్, ఇది క్యాప్రికాన్. ఆక్వేరియస్, ఇది ఆక్వేరియస్ అంటే నీళ్లు ఉన్నాయి. ఇది ఒక కుండ నీళ్లు దాన్ని. ఇది మీనం. ఇవి గుర్తులు. ఈ గుర్తులు ఇప్పుడు మీరు ఈ నుంచి ఇది ఫోటో తీసుకోండి. ఇది ఇంకా నాకు రాయడానికి రాదు, నేను రాయలేను ఈ గుర్తులు. మీరు ఫోటో తీసుకోండి. కానీ వాళ్ళు గుర్తులు వాడతారు. మీనాటులో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. గుర్తులు వాడతారు వాళ్ళు. నాకు మాత్రం అలవాటు కాలేదు, కానీ నేను కూడా నేర్చుకుంటా మీతో పాటు. తప్పదు, గుర్తులు వాడాల్సిందే. ఇప్పుడు ఈ నుంచి ఇది ఒకటి తీసుకోండి. ఇది మళ్ళా పైకి అంటాను, తర్వాత కింద తీసుకుంటారు. ఫోటో తీసుకున్నారా? తీసుకున్నాను. మళ్ళా పైకి అంటాను చూడండి. ఇది ఒకసారి తీసుకోండి. ఆ రెండు కలప్ చేసుకుంటే ఇది సరిపోతుంది. 5వ చార్ట్ ఇది. నేమ్స్, సింబాల్స్. నేమ్స్ అండ్ సింబాల్స్. నేమ్స్ ఏరీస్ ఏమి సింబల్ దానికి. సార్ ఒక్కసారి పైకి అనండి సార్. ఏరీస్ దేవి సార్. అంట ఇది ఫోటో తీసుకోండి వాళ్ళు. ఇది ఫోటో తీసుకున్నాం సార్. క్యాప్రికార్న్ లియో తీసుకున్నాం. థ్యాంక్ యూ. అది ఒకసారి తీసుకోండి. మొత్తం రావట్లా, మాకు కరెంటు పోయింది ఇక్కడ. సరేలేండి, మీరేమి ఇబ్బంది పడకండి. నెక్స్ట్ మంత్ మ్యాగజైన్లో పబ్లిష్ చేస్తారు. మా సారు చెప్తాను, ఆయనకు చేస్తాడులే, పబ్లిష్ చేస్తాడులే, చెప్తాను. మాస్టర్ ఇక నుంచి దీంట్లోనే కంటిన్యూ చేసాను మాస్టర్. ఇదే ఫైల్లో 6th చార్ట్ అవన్నీ రాయకుండా సరిపోతుంది. రైట్ బెస్ట్ అది. ఎందుకంటే టైం కూడాను 9:30 అవ్వబోతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. కరెక్టే మీరు చెప్పినట్లు. 9:30 అయింది ఆల్రెడీ. ఇదిగో ఇది 6వ చార్ట్, 6వది. అంటే ఏమి? మేష వృశ్చికములకు కుజుడు, వృషభతులకు శుక్రుడు, మిథున దాంలకు మూను, కర్కాటకానికి అధిపతి మూను, లియోకు చంద్రుడు రవి, ఇది జూపిటర్, ధనుర్మీనములకు, మకర కుంభములకు శని. ఇవి ఇంగ్లీష్లో హౌస్ లార్డ్స్. 6వ చార్ట్ హౌస్ లార్డ్స్ అంటారు. 6వ చార్ట్ హౌస్ లార్డ్స్. ఇంటి అధిపతులు. 6 7 ఇది 7 అనుకుంటా. 6 అండి. 6వ చార్ట్. కానీ 6. ఇది 7. అదే ఫోటో తీసుకున్నారా? అది తీసుకున్నాం సార్. ఇది ఈజీగా ఉంటుంది మరి సార్. అన్నీ ఒకేసారి వస్తాయి. ఇది బాగుంటుంది. ఇది ఒకేసారి వస్తాయి. హౌస్ లార్డ్స్ సింబల్స్. ఈ సింబల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి సార్. కాదు సుబ్రహ్మణ్యం సార్, చెప్పండి మాస్టర్. ఇక్కడ ఏమి హౌస్ లార్డ్స్ సింబల్స్ అంటే ఏదో సౌండ్ వస్తుందా? డిస్టర్బెన్స్ బాబు. వెంకటేశ్వర గారు ఆఫ్ చేయండి సార్, మ్యూట్ చేయండి సార్. వెంకటేశ్వర గారు మ్యూట్ చేస్తే పోద్ది. చెప్పండి సార్. హౌస్ లార్డ్స్ కాదు మాస్టర్, హౌస్ సింబల్స్ అవి. ఇది హౌస్ సింబల్స్ అంతే. అది హౌస్ లార్డ్స్ పడ్డది, అది లార్డ్స్ తీసేద్దాం సరిపోతుంది. అదే నేను ఏంటో పొరపాటు చేసిన నేను. సరే రైట్ చాలు. రైట్. రైట్. నెక్స్ట్ అది 8th. ఇది ఒకే దాంట్లో వచ్చింది. అదే నెక్స్ట్ 8th వెళ్దాం. ఇది మూల త్రికోణాలు. మూల త్రికోణాలండి. ఇక్కడ మేషంలో కుజునికి మూల త్రికోణం ఇది. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే చెప్తున్నాను నేను. మార్స్ మూల త్రికోణ రాశి ఇది. మార్స్కు మూన్ ఇక్కడ వృషభంలో, సన్
మెర్క్యూరీ కన్యలో ఉంది, మూల త్రికోణం. ఇది వీనస్ లిబ్రా తులలో, వీనస్కు మూల త్రికోణము తుల. జూపిటర్ ధనస్సులో ఉంది, శనికి ఇక్కడ కుంభంలో ఉంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అంటే రోజు చూస్తూ ఉంటే అవే గుర్తొస్తాయి. ఈ చార్ట్లు ముందు పెట్టుకొని పరిశీలన చేయాల, రోజు చూడాలి, మనన చేయడం. కొత్త వాళ్ళు కాబట్టి కొంత గుర్తుపెట్టుకోవాలి. ఇవి లేనిది, ఇవి గుర్తు లేనిది మనం ముందు పాఠం సాగదు. సార్ సన్ సింహం కదా? అవునండి, సింహం. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ. కన్యలో బుధుడు, తులలో శుక్రుడు, ధనస్సులో గురువు, కుంభంలో శని. ఇది మూల త్రికోణ రాశులు. మూల త్రికోణ రాశులు ఎక్కడ ఏ రాశిలో మూల త్రికోణం పడింది అంటే ఇది మూల త్రికోణ హౌసెస్ అంటాడు. తదుపరి నెక్స్ట్ ఇది రాసుకున్నారా మీరు? ఇది సార్ ఫోటో తీసుకుంటారులేండి సార్. రైట్, తీసుకోండి. ఓకే. రైట్. ఇది ఉచ్చ ఎగ్జాల్టేషన్ హౌసెస్. ఎగ్జాల్టేషన్, క్షమించండి, ఇందాకటిది పెట్టరా, నేను తీసుకునేలోగా తీసేసి. ఎగ్జాల్టేషన్ హౌసెస్ ఉచ్చ. ఈ చార్ట్ లో రవికి ఉచ్చ, ఇక్కడ మేషములో ఉచ్చ. శాటన్ కు మూల త్రికోణం కావాలనా? ఓకే సార్, రాసుకున్నారా? మూల త్రికోణం అయిపోయిందా? అయిపోయింది. Time is 35. ఇది ఎగ్జాల్టేషన్ హౌసెస్. మేషంలో సన్నుకు ఉచ్చ. ఇక్కడ మూన్ వృషభంలో ఎగ్జాల్ట్ అవుతాడు. కర్కాటకంలో జూపిటర్కు, కన్యలో బుధుడు, ఇక్కడ శాటర్న్ శని, తులలో ఇక్కడ మకరంలో కుజునికి ఉచ్చ మకరంలో. మీనం ఇక్కడ శుక్రునికి ఉచ్చ మీనరాశి. చూడండి, ఇవన్నీ ఉల్టా. ఇక్కడ ఉచ్చ అయితే వీనస్కు ఇక్కడ నీచ. ఇక్కడ సన్నుకు ఉచ్చ అయితే ఇక్కడ సన్ను నీచ. శాటన్ ఇక్కడ ఉచ్చ అయితే ఇక్కడ నీచ. అట్లా ఆపోజిట్ అన్నమాట. ఇవి మళ్ళా ఇక్కడ చూడండి, మేషములో శాటన్కు నీచ, సన్ను ఇక్కడ నీచ. ఈ ఫోటో తీసుకోండి సార్. రాహు కేతువులు రారా సార్ ఇక్కడ ఎగ్జాల్టేషన్ లో? లేదు. అవి ఛాయాగ్రహములు. బాబు నువ్వు మ్యూట్ చేస్తానైనా, సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మాట్లాడినాయనా. ఇప్పుడు ఎగ్జాల్టేషను, డెబిలిటేషన్, ఈ రెండు ఒకే బాగా కనపడుతున్నాయి. మీరు ఫోటో తీసుకోవచ్చు, ఎందుకంటే రెండు కంపేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది మీకు గుర్తుపెట్టుకోవడానికి. అవును సార్. ఓకే, తీసుకున్నారా? మాస్టరు ఇంతవరకు ఆపేద్దాం సార్ ఇవాటికి 10. ఓకే, టైం అయిందా? ఓకే, 9:35 రైట్. లెట్ us కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. రైట్. ఏమనుకోవద్దండి, శ్రమ పడినా కొంచెం నిదానంగానే పోదాం. మనకేం తొక్కులాటం లేదు.